మోడీ గారి హయాంలో భారతదేశంలో ఎంత సేఫ్టీ క్రియేట్ అయింది? ఇన్వెస్టర్స్ ఒకవేళ పెద్ద ఫైజర్ లాంటి కంపెనీయే కాదు, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీ వచ్చి ఎంత సేఫ్‌గా బిజినెస్ చేసుకోగలదు భారతదేశంలో అంటే? సార్ ఫస్ట్ థ్రెట్ ఏం తెస్తా ఉంటుంది సార్, పాలసీ అండి. ఇప్పుడు నేను తెలంగాణకి రావాలంటే వీసా తీసుకొని రావాలంటే నాకు భయం అవుతుంది. ఒక 200 అప్లికేషన్స్ మీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు పాస్ట్ 8 yearsలో అండి అప్రూవల్స్ ఆర్ బికమ్ సింగిల్ విండో. దిస్ స్టార్టెడ్ విత్ గుజరాత్ అండి. లాట్ ఆఫ్ పీపుల్ కౌంటర్ గుజరాత్ అండి. ఇప్పుడు ఆయనకు ముందర కూడా ఇండస్ట్రియలైజేషన్ అయిందండి. మీరు టిపికల్గా మీరు ఆ తరంలో ఉన్నారు కాబట్టి ఆ ఒక ఎరా కొంచెం చూసారంటే గుజరాత్కు మీకు స్టేట్కి ఏం డిఫరెన్స్ అండి అని పెద్దగా చేశాను లేదండి. నువ్వు నన్ను మీట్ చేయొచ్చు అని ఇప్పుడు ఈ ఒక ఇంటర్వ్యూ ప్రయత్నం ఏంటంటే డాక్టర్ శర్మని మీరు మీట్ చేయగలుగుతాను. ఒక ఈజీ యాక్సెసిబుల్ అంటే గొప్పవాడిని కాదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కనెక్ట్ చేసే ఒక నెట్వర్క్ ఉంది. నాకు మీ ఒక మంచి స్నేహితురాలు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ అదే మరి మిమ్మల్ని మీట్ చేయాలి, ఒక సిగ్నేచర్ స్టూడియోకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తానంటే ఒక మీట్. సో ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఉంటుందండి. అది గుజరాత్లో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అంటే నువ్వు 10 పేపర్లు ఎత్తుకొని పోయి లైసెన్స్కే ఒక 2 ఏళ్ళు తిరిగే లెవెల్లో ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదండి.